తెలుగు ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ ప్రశాంత్ గిల్ల. ప్రస్తుతం మనతో శ్రీకాకుళం డిఎఫ్ఓ ఫైర్ ఆఫీసర్ మోహన్ రావు గారు ఉన్నారు. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఘటనకు సంబంధించి ఆయన ఏ విధంగా స్పందిస్తారు ఆయన మాటలో తెలుసుకుందాం. సార్, ఈ ఘటన ఎలా జరిగింది, ఎన్ని గంటలకు మంటలు వచ్చాయి, ఎంతగా దుఃఖ చేశారు, ఎంతమంది శ్రమించారు? ఎన్ని గంటలకంటే మా స్టేషన్ కి కాల్ వచ్చేసరికి 8:19 వచ్చింది. ఇది 7:10 వీళ్ళకి అలార్మింగ్ వచ్చింది. వాళ్ళు చూసారంట. వాళ్ళు మరి ఎందుకు అంత లేట్ చేశారో పిలవడం నాకు అర్థం కాలేదు. మాకైతే 8:19 వచ్చింది. వచ్చిన వెంటనే 2 బళ్ళు ఒకేసారి ఓ బండి తర్వాత ఓ బండి ఇక్కడికి టర్న్అవుట్ చేయడం అయింది. మరి అప్పటి నుండి ఇవన్నీ క్లోజ్డ్ అయిపోయినాయి. దానివల్ల కొద్దిగా బాగా శ్రమ ఎక్కువైంది. ఒకే వే కాబట్టి ఈ జేసీబీలు ఈ ప్రొక్లైన్లు ఇవన్నీ పట్టుకొని వచ్చి చేస్తే గానీ ఇవన్నీ ఓపెన్ అవ్వలేదు. దానివల్ల ఫైర్ ఫైటింగ్ ఇంతవరకు లేట్ అయింది. ఫైర్ ఫైటింగ్ లో మొత్తంగా ఎంతమంది పోలీసులు పాల్గొన్నారు, ఫైర్ ఇంజన్లు ఎన్ని పాల్గొన్నాయి, ఎన్ని జిల్లాల నుంచి వచ్చాయి, ఈ స్కై లిఫ్ట్ ఫైర్ ఇంజిన్ వీటన్నిటికి మొత్తం 8 ఫైర్ ఇంజిన్లు పాల్గొన్నాయి స్కై లిఫ్ట్ తో కలిపి. అవుట్ సోర్స్ 2 మొత్తం 10 ఫైర్ ఇంజిన్లు. విశాఖపట్నం నుండి బ్రాటా స్కై లిఫ్ట్ వచ్చింది. విజయనగరం జిల్లా రాజాం నుండి ఒక వెహికల్ వచ్చింది. మిగతా మన జిల్లా నుండి వెహికల్స్ అన్ని పెట్టి మ్యాన్ పవర్ మరి టోటల్ గా 100 మెంబర్స్ ఉంటారు. మరి ఎంతమంది శ్రమించిన ఇన్ని గంటలు ఎందుకు పట్టింది అంటే సరైన ఆపరేట్ చేయడానికి వీలు కుదరని పరిస్థితిలో ఉంది. బిల్డింగ్ చూస్తున్నారు కదా మీరు. సార్ చూడండి. మోహన్ రావు గారు నాకు పరిచయం, చాలా ఏళ్ళ నుంచి ఉన్నారు ఈ ఫీల్డ్ లో. బిల్డింగ్ చూడొచ్చు. ఈ బిల్డింగ్ కి మనం ఉదయం నుంచి ఇంటర్వ్యూలు వేస్తున్నాం. దీనికి సంబంధించి ఫైర్ వాళ్ళు ఎలా పర్మిషన్ ఇచ్చారు అని చెప్పి అడుగుతున్నా. అది పర్మిషన్ అంటే అది చూడాలి. అది నాకైతే తెలియదు. అంటే మేమైతే ఇవ్వలేదు. ఇక్కడ నుండి జిల్లా ఆఫీస్ నుండి ఏమి ఇవ్వలేదు. జిల్లా ఆఫీస్ నుంచి సౌత్ ఇండియాకి పర్మిషన్ లేదు. అంటే మేము అది ఇచ్చేది డీజీ లెవెల్ ఇస్తారు. మరి ఎలాగ ఇచ్చారో ఏంటి, ఏం చూసి ఇచ్చారో మాకైతే తెలియదు. అది ఏ టైంలో జరిగిందో కూడా ఒకసారి వెరిఫై చేయాలి. మాకు ఈ నేపథ్యంలో సీనియర్ అధికారిగా చెప్పండి, ఎలాంటి ప్రమాదాలు ఏవి భవిష్యత్తులో జరగకూడదు, ఎలాంటి కన్స్ట్రక్షన్ చేయాలని మీరు సజెస్ట్ చేస్తారు? ఎక్స్టర్నల్ స్టేర్ కేస్ అనేది ఏ బిల్డింగ్ కైనా అవసరం. దీనికి ఎక్స్టర్నల్ స్టేర్ కేస్ లేదు. అలాగే స్మోక్ మేనేజ్మెంట్ కి ఇప్పుడు మా డీజీ గారు చెప్పినట్టు కార్బన్ డైఆక్సైడ్, లిక్విడ్ కార్బన్ డైఆక్సైడ్ అలాంటివి ఏమైనా ఉంటే ఆటోమేటిక్గా ఎక్కడైనా లీక్ అయితే ఫైర్ స్టార్ట్ అయితే దానంతలో అదే ఆరిపోతుంది. అలాంటివి లేకుండా ఏదో ఫైర్ సేఫ్టీ పెట్టామనేది నామకా వస్తున్నాయి. కానీ అది ఎప్పుడైతే ఫైర్ స్టార్ట్ అయిందో కరెంట్ పవర్ పోయింది, అవి ఆగిపోయినాయి. అవి చేసి ఉండవు. వెంటనే మనల్ని పిలిచి ఉంటారని నేను అనుకుంటాను. ఇప్పుడు 7:10 ఎవరో చూసారు అంటున్నారు. 7:10 అలార్మింగ్ వచ్చింది. మరి అలార్మింగ్ వచ్చిన తర్వాత ఏదో చేసి ఉంటారు, కానీ అవి పని చేయవు. ఎందుకంటే పవర్ ఆగిపోయి ఉంటుంది. పవర్ ఆఫ్ చేసి ఆపారు, కానీ పవర్ ఆగిపోయింది, అవి పని చేయలేదు. నెక్స్ట్ మనమే పని సర్క్యూట్ అయినా సార్ ఇంకేవో రీజన్స్? ప్రస్తుతానికి అయితే షార్ట్ సర్క్యూట్. వేరే కారణాలు అయితే ఇది గ్రౌండ్ ఫ్లోర్ లోనే. గ్రౌండ్ ఫ్లోర్ జరిగింది. తర్వాత 3 ఫ్లోర్లు నిప్పు అంటుకుందా సార్? లేదండి, ఓన్లీ గ్రౌండ్ ఫ్లోరే ఒకటే కాలింది. ఫస్ట్ అండ్ సెకండ్ అండ్ థర్డ్ ఫ్లోర్ కి ఈ మొత్తం పొగంతా వెళ్ళి అన్ని ఫ్లోర్లోనూ ఆక్రమించింది పొగని. అంతేగాని ఓన్లీ గ్రౌండ్ ఫ్లోరే కాదు. కాలడం మిగిలిన మెటీరియల్ అంతా కూడా అంతా డిస్టర్బ్ అయిందా సార్? ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్? ఓన్లీ గ్రౌండ్ ఫ్లోరే. మిగతా ఫ్లోర్ లో మెటీరియల్ అలాగే ఉంది. కాకపోతే ఈ స్మోక్ కొంత డిస్టర్బ్ అవుతుంది అంతే తప్ప కాలేదు. ఇప్పుడు మీరు చూసారు, ఉదయం నుంచి ఎంత ఇబ్బంది జరిగింది. మీ వాళ్ళ ఫైర్ నిర్లక్ష్యం వల్లే కదా ఘటన జరిగింది. భవిష్యత్తులో వాళ్ళపైన చర్యలు ఏమైనా ఉండే అవకాశం? తప్పనిసరిగా ఉంటాయి కదా, తప్పనిసరిగా ఉంటాయి. ఇప్పుడు యాజ్ పర్ యాక్ట్, యాజ్ పర్ నామ్స్ ఉన్నాయా లేవో చూసిన తర్వాత మా డీజీ గారు ఇచ్చిన ఆర్డర్స్ ప్రకారంగా మేము వీళ్ళపైన ఆయన ఆర్డర్స్ ఇస్తే కేసు కట్టడం ఉంటుంది. ఇది శ్రీకాకుళం డిఎఫ్ఓ మోహన్ రావు గారు అయితే క్లారిటీ ఇచ్చేశారు. పర్మిషన్లు ఎలా వచ్చాయన్న దాంట్లో కొద్దిగా గొప్ప సందేహం ఉందని ఆయన చెప్తున్న పరిస్థితి. మొత్తానికి శ్రీకాకుళం సౌత్ ఇండియా వారు సరైన ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించిన కారణంగానే ఈ రోజు ఇంత పెద్ద ప్రమాదం జరిగిందని ఆయన చెప్తున్న పరిస్థితి ఉంది. నేటి ఉదయం 7 గంటల సమయంలోనే గ్రౌండ్ ఫ్లోర్ లో ఏదైతే ఈ ఫైర్ కి సంబంధించి ఒక ఇబ్బంది జరిగిందని అలారం వచ్చిన వెంటనే ఫైర్ సిబ్బందికి ఎవరైతే సౌత్ ఇండియాలో ఉన్న వారు సంప్రదించి ఉంటే త్వరితగతిన మంటలు అదుపు చేసే పరిస్థితి ఉండేదని, అప్పుడు 1 గంట కాలయాపన తీసుకోవడంతో పాటు ఏదైతే ఈ సౌత్ ఇండియాలో సరైన ఏదైతే విపత్తు సమయంలో నిర్వహించే ఏర్పాట్లు ఏవి సరైన స్థితిలో లేకపోవడంతో పెద్ద ఎత్తున ఇంతవరకు సుమారు 8 గంటల సమయం ఈ మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు ఇంత సమయం పట్టిందని చెప్పి డిఎఫ్ఓ మోహన్ రావు అయితే చెప్తున్నారు. ఇంత పెద్ద ఘటనకు కారణమైన సౌత్ ఇండియా వాళ్ళపై కూడా భవిష్యత్తులో చర్యలు ఉండే అవకాశం ఉందని చెప్పి మోహన్ రావు అయితే స్పష్టం చేస్తున్న పరిస్థితి ఉంది. శ్రీకాకుళం జిల్లా కేంద్రం నుంచి కెమెరా పర్సన్ ప్రసన్న కుమార్తో ప్రశాంత్, తెలుగు న్యూస్.